హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. మనసు ఇంకా శరీరం అనారోగ్యం పాలవ్వడానికి రెండే కారణాలు. అవి ఏంటంటే, ఒకటి గతం గురించి దుఃఖించడం. ఇక రెండవది భవిష్యత్తు గురించి చింతించడం. నిజమే కదండి. అలాగే జరిగిపోయిన దానిని గుర్తు తెచ్చుకుంటూ, జరగబోయే దానిని ఊహించుకుంటూ, ఇక భయపడుతూ బ్రతికే వారికి వీళ్ళకి మనశ్శాంతి అనేది ఎప్పటికీ కూడా ఉండదు. అర్థమైంది కదండి. అన్నీ ఉన్నాయి, అందంగా ఉన్నాను అని గర్వపడకు. ఎప్పటికీ రాత్రంతా పోసిన పువ్వులకే తెల్లవారితే గనుక దేవుడి గర్భగుడిలో ఉంటాయో, లేదంటే శ్మశానంలో శవం మీద ఉంటాయో వాటికే తెలియదు. ఇక గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా కూడా ఆలయంలో భగవంతుడు, అలాగే ఇంట్లో ఉండే అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఆలయంలో లేని భగవంతుడు లేకపోతే ఆలయంలో అది వ్యర్థమే. ఇల్లు ఉన్నా ఇంట్లో అమ్మ లేకపోతే అది కూడా వ్యర్థమే కదండి. నిజమే కదా. అలాగే ఒక్క విషయం, విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ కర్మను నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ ఇక కర్మ ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుండే మొదలవుతుంది. అర్థమైంది కదండి. ఒకరిని తొక్కి పైకి రావాలి అని చూసే ప్రతి ఒక్కరిని భగవంతుడు ఏదో ఒకరోజు కోలుకోలేనంత లోతుకు తొక్కేస్తాడు. వీలుంటే ఒకరు పైకి రావడానికి సహాయం చెయ్యండి. అంతేకాని కిందకి లాగాలని మాత్రం ఎప్పటికీ చూడకండి. ఒకరి వల్ల మనం కార్చిన కన్నీరు, అలాగే మనం పడ్డ వేదన నిజమైతే కనుక కాలం ఎవ్వరికీ కూడా వదిలిపెట్టదు. తప్పకుండా బుద్ధి చెప్పు తీరుతుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టు. ఇక మనవంతు వస్తుంది. గుర్తుంచుకోండి, మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే శక్తి ఇంకా సహనం ఈ రెండూ ఉన్నవాడు కూడా ఒక భగవంతుడే. అర్థమైంది కదండి. జరిగిపోయింది నీ మంచికే, జరుగుతున్నది కూడా నీ మంచికే, ఇక జరగబోయేది కూడా నీ మంచికే. గుర్తుంచుకో, దేవుడికి ఎప్పుడూ కూడా దేనికి కూడా నిరాశ చెందకు. అర్థమైంది కదా. ఒక భార్య తన భర్త విషయంలో ఈ 4 పనులు అస్సలు చెయ్యకూడదు. ఇక ఒకవేళ చేస్తే అతను ఆమెకు ఖచ్చితంగా దూరమైపోతాడు. మొదటిది, భర్తకు గౌరవం ఇవ్వకపోవడం. రెండవది, భర్తను పూర్తిగా తన అదుపులో పెట్టుకోవాలి అనుకోవడం. ఇక మూడవది, ప్రతి దానికి కూడా భర్తను నిందించడం. ఇక 4, పరాయి పురుషులతో భర్తను పోల్చి తక్కువ చేసి మాట్లాడడం. అర్థమైంది కదండి. బురదలో ఉన్నప్పటికీ కలువలు ఎంతో పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె మధురమైనదే. గంజాయి మొక్కలతో పెరిగినా కూడా తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి కాదు, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవ్వరిని అంచనా వెయ్యకూడదు. ఇక పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. గుర్తుపెట్టుకోండి. అలాగే మనసు నిండా కూడా ఈర్ష, ద్వేషాలు నింపుకుని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళితే ఏం ప్రయోజనం ఉంటుంది? దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా కూడా ఏ దైవం కూడా నిన్ను కాపాడదు. అలాగే ఒక్క విషయం, ఒక బంధం కలుపుకోవాలి అంటే రుణం ఉండాలి. ఇక బంధాన్ని నిలుపుకోవాలి అంటే గుణం అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక కొన్నిసార్లు భగవంతుడి నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తున్నారు అని
తెలియజేయడానికి మాత్రమే. అర్థమైంది కదండి. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క ఈజీగా పెరగదు. అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీపరుడు ఎదగలేడు. 100 బిందెల నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నామని పనులు క్షణాల్లో పూర్తవ్వవు, ఫలితాలు క్షణాల్లోనే రావు. దేనికైనా సహనం కావాలి, సమయము రావాలి. అర్థమైంది కదా. అలాగే అహంకారాన్ని తొలగించి చూడు, ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు, ఇక ఎలా కొలిస్తే అలా కొలువుంటాడు. కర్మఫలం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటి వారి కళ్ళల్లో నీళ్లను సృష్టిస్తే గనుక ఆ కర్మ నీ కళ్ళల్లో మాత్రం కన్నీటి వరదలను పారిస్తుంది. గుర్తుంచుకోండి. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, ఇక మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండండి. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని, పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యతో సమానమైన బంధువు కానీ, అనారోగ్యంతో సమానమైనటువంటి శత్రువు కానీ, సంతానంతో సమానమైనటువంటి మిత్రుడు కానీ, కర్మతో సమానమైనటువంటి బలము కానీ ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. నిజమే కదా. భగవంతుడు ఎవరి తలరాతను ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలియకపోవచ్చు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్లను హేళన చెయ్యకు. ఎందుకు అంటే రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ ఏమాత్రమూ తెలియదు. అర్థమైంది కదా. ఇక నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళినా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నమ్మిన భగవంతుడే ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. గుర్తుంచుకోండి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఇక ఏది ఎంతకాలం నీతో ఉండాలి అనేది కూడా అంతవరకే ఉంటుంది. అది ఆ దైవ నిర్ణయం. ఏది ఎప్పుడు నిన్ను వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని కూడా మీరు ఆపలేరు, మార్చలేరు. నీ చేతిలో ఉన్నదల్లా ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి యొక్క విలువను తెలుసుకుని జీవించడమే. అర్థమైంది కదండి. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నిజమే కదా. 100 తప్పులు చేసిన వాడినైనా కూడా మన్నించొచ్చు, కానీ ఒక్కసారి నిన్ను మోసం చేసిన వాడిని మాత్రం అస్సలు క్షమించకూడదు. తప్పులు చేసేవాడు మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ కూడా మారడు. గుర్తుపెట్టుకోండి. అలాగే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.